వల్లే లక్షల మంది, మీరు గూగుల్ అందరూ మీ గూగుల్ ఓపెన్ చేసుకొని చేయండి, నా మాట నమ్మద్దు. ఆ ప్రాణాలకి విలువ లేదా? చిన్నపిల్ల, నాకు తెలిసిన, నేను ఒక జీటీవీలో ఒక ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో నాకు ఇష్టం ఉన్న చిన్న బిడ్డ డెంగీతో చనిపోయాడు. సో ఆ చిన్న బిడ్డ ప్రాణం, దానికి విలువ లేదా? సో ఒక్క కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? So why are you doing this? I'm talking to all the dog haters over here. Why are you just being so selective? You are not bothered about the human lives. మీకు మనుషుల ప్రాణాల గురించి ఏమి లేదు. మీకు జస్ట్ ఆ కుక్క మీద కోపం ఉంది, ఆ కుక్క మీద మీకు విరక్తి ఉంది. అందుకనే మీరు హ్యూమన్ లైఫ్ ప్రాణం గురించి మాట్లాడుతున్నారు. డేలో ఎంతమంది మర్డర్స్ జరుగుతున్నాయి, ఎంతమంది రేప్స్ అవుతున్నాయి, చిన్నపిల్లలు రేప్స్ అవుతున్నాయి. అప్పుడు ఎక్కడ పోతుంది మీ మనుషులు? వేర్ ఇస్ యువర్ హ్యూమానిటీ? అప్పుడు వేర్ ఇస్ యువర్ దిస్ థింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్? నేను చెప్తాను, మీ వీధిలో మీ ఇంటి పక్కనే ఒక 100 మంది ఉంటారు హూ విల్ బి రేపింగ్ అండ్ మొలెస్టింగ్ స్మాల్ చిల్డ్రన్. అప్పుడు మీరు ఏం చేస్తారో చిన్నపిల్లల కోసం? బయట వచ్చి రోడ్ మీద హెల్మెట్స్ వేసుకోకుండా ఎంతమంది యంగ్స్టర్స్, బైక్ వాళ్ళు, స్టూడెంట్స్, జాబ్ ఐటీ వాళ్ళు చేసిన చనిపోతున్నారు. హూ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ప్రొటెస్టింగ్ ఫర్ హెల్మెట్స్? ఆ ప్రాణాలకి విలువ లేదా? ఆ మనుషుల ప్రాణాలకి విలువ లేదా? జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? Why is this selective? Why are you being selective about human lives? I walk. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది, మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది, నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు, మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది, దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను, ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు, దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏమి లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాపం మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు, మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ అ లింక్. ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ రియలీ షాక్డ్. నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. వదిలే. లా ఇస్ దే. They are more intelligent than me. They are more educated than me. They are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. కానీ ఏదో టేస్ట్కి మేము తింటున్నాము, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మన కన్వీనియన్స్ బట్టి. ఎందుకంటే ఈరోజు కుక్కలు మాకు అవసరం కాదు, తీసేయండి. పావురాలు అవసరం కాదు. ఒకప్పుడు పావురాలు మాకు టెలిఫోన్ లెక్క. మన ఏదైనా సంప్రదించడానికి కానీ, ఏదైనా మెసేజ్ పంపడానికి కానీ, లెటర్లు పంపడానికి కానీ అప్పుడు మాకు పావురాలు అవసరం. కాబట్టి వాటిని ట్రైన్ చేసి, వాటిని బ్రీడ్ చేసి మేము పెంచుకున్నాము. ఇప్పుడు టెలిఫోన్లు వచ్చేసాయి. సో పావురాలు అవసరం కాదు, వాటిని చంపేయండి, తీసేయండి. ఎక్కడికి వెళ్తాయండి? మనకు అవసరం లేదండి, తీసేయండి. ఒకప్పుడు కుక్కలంటే మమ్మల్ని ఇక్కడ రోడ్డు మీద మమ్మల్ని బాగా చూసుకోవడం కానీ,
ఓకే, సరే ఆ విషయం కూడా పక్కన పెడతామండి. కుక్కలు అంటే ఒకప్పుడు డ్రైనేజ్ ఓపెన్గా ఉండేవి, ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అయిపోయింది. ఆ డ్రైనేజ్లో ఉన్న ర్యాట్స్ తెలుగులో ఏమంటారండి ర్యాట్స్ని, ఎలుకల్ని తెలియవాళ్ళు. సో ఒక ఇకలాజికల్ సిస్టమ్ బ్యాలెన్స్ ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ మూసేసాము, సో ఇప్పుడు కుక్కలు మాకు పనికి రావు, తీసేయండి. ఇప్పుడు జింకలు కూడా రోడ్డు మీదకి వచ్చేసాయి, అవునా కాదా? ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వెళ్తూ ఉంటూ పులీలు స్లోగా వచ్చి ఇప్పుడు ఏదైనా మాకు అడ్డంగా వస్తే తీసేయండి అంటే ఇంకా ఏం మిగులుతుందండి? ఇంక ఏం మిగులుతుంది? సో మనకి ఏదైనా జీవి కానీ జంతువు కానీ మనకి అనవసరంగా ఉంటే వాటిని మనం అడ్డంగా నరికేయాలి. రేపు మాకు అమ్మ నాన్న కూడా మాకు సరిగ్గా మనకి చూడకపోతే వాటిని కూడా నరికేయాలి. ఇట్ ఈస్ సోషల్ కండిషనింగ్ అండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఓన్లీ కుక్క గురించి కాదు, కుక్కల గురించి ఇది సోషల్ కండిషనింగ్ అండి.